అవుతుంది రైట్ పైకి ఇప్పుడు వీల్ మిషన్ ఉంది కదా వీల్ మీద పుష్ ఇవ్వాలి ఏంటి బ్రేకింగ్ అని చెప్పి నేను ఇక్కడి నుంచి చెప్తాను. అటు వన్ మోర్ ట్రిక్ ఏంటంటే క్రైస్ట్ అన్నమాట, బండి మీద ఎలా నించోవడం అనేది నేర్చుకోవచ్చు. వెరీ స్లో స్పీడ్. ఇదిగోండి ఫ్రీ స్టైల్ జీరో సర్కిల్ అయితే నేర్పిస్తారండి. ఇలా అవుట్ ఆఫ్ సర్కిల్ వెళ్ళకుండా దాని బ్రేక్ ట్యాప్ చేయాలి కదా. ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేట్ గానీ లేదంటే వాళ్ళకి బండి లేకపోతే అప్పుడు మేము బండి ప్రొవైడ్ చేస్తాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయంగా మాట్లాడతాం. అదేంటంటే ఒక రోజు అయితే నేను ఒక మాట అన్నాను, ఏంటంటే ఫ్యూచర్లో మన ఛానల్లో స్టంట్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా వస్తాయని చెప్పేసి. అది మనం నేర్చుకొని అప్లోడ్ చేసే కంటే ముందు ప్రొఫెషనల్ స్టంట్ మాస్టర్ అయితే ఉన్నారనమాట, రిషి గారు. ఆయన అయితే విశాఖపట్నం ఈ స్టంట్స్కి సంబంధించినటువంటి అకాడమీ అయితే నడుపుతున్నారనమాట. బైక్ స్టంట్స్ అయితే నేర్పిస్తారు. ఇది ఒక ప్రొఫెషనల్ డ్రైవింగ్ స్కూల్ లాగా, ప్రొఫెషనల్ స్టంట్ స్కూల్ అనమాట. సో వీరి దగ్గర ఏమేమి నేర్పిస్తారు, దాని తర్వాత ఈ స్టంట్స్ ఎక్కడ చేయాలి ఎక్కడ చేయకూడదు, సో స్టంట్స్ ఒకవేళ నేర్చుకుంటే ఏంటి బెనిఫిట్స్, ఇటువంటివన్నీ కూడా ఈయన మాటల్లోనే విందాం. హాయ్ అండి, నైస్ మీటింగ్ యూ. హాయ్ బ్రో. మీరు ఎప్పటి నుంచి అండి ఈ స్టంట్ అకాడమీ నడుపుతున్నారు? ఫ్రమ్ లాస్ట్ 1 year అండి. 1 year నుంచి నడుపుతున్నారు. సో మీరు ఎప్పటి నుంచి అండి ఈ స్టంట్స్ చేస్తున్నారు? బేసిక్గా నేను ఫస్ట్ స్కూలింగ్ నుంచి సైకిల్ మీద అది స్టార్ట్ చేశాను అనమాట. నా ప్యాషన్ ఫ్రమ్ సైక్లింగ్ మొదలైంది అనమాట. సైక్లింగ్ మీద కూడా కొంచెం వీలీ చేయడం అన్నీ చేసాడు నా చైల్డ్హుడ్ టైంలో. సో ఆఫ్టర్ దాట్ ఇంకా అలా బైక్స్ మీద స్టార్ట్ అయింది నా ప్యాషన్ అనేది, అలా కంటిన్యూ చేస్తాను. ఓకే, మీకు వస్తున్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి అసలు సో ఈ స్టంట్స్ వలన? బేసిక్గా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అంత ఆపర్చునిటీస్ ఉండేది కాదనమాట. స్టంట్ రైడింగ్ నేర్చుకున్నాక ఏంటంటే అసలు ఎవరికి సోషలైజ్ అవ్వడం కానీ ఇదంతా లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే ఇండియాలో స్టార్ట్ అవుతుంది అనమాట స్టంట్ రైడింగ్ ఒక స్పోర్ట్ లా తీసుకొని ఒక ఈవెంట్స్ చేయడం. మాన్స్టర్ స్టంట్ షోస్ అని నార్మల్ గా చాలా ఈవెంట్స్ జరుగుతుంటాయి. స్టంట్ ఛాంపియన్షిప్ అని ఇప్పుడు కోయంబత్తూర్, చెన్నై వీటిలో పెద్ద పెద్ద స్టేట్స్ లో ఈ కాంపిటీషన్స్ కూడా అవుతున్నాయి, స్టంట్ కాంపిటీషన్స్ అన్నమాట. ఆల్ ద స్టంట్ రైడర్స్ ఫ్రమ్ ఇండియా వచ్చి అక్కడ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి అక్కడ ఇది వస్తుంది అనమాట, మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి. ఓకేనండి, కొన్ని కాలేజీ ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, స్టంట్ ఈవెంట్స్. సో అటువంటి వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాలేజ్ ఫెస్ట్ లో అట్లా చూసారా, నార్మల్ ఇదవుతూ ఉంటది ఫెస్ట్ కానీ. ఇట్లా ఏంటంటే ఒక బండి స్టంట్ షో లాంటిది వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే మేము వెళ్ళి అక్కడ స్టంట్ షో చేస్తాం. ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఈ స్టంట్ షో అనేది ఒక స్పోర్ట్ అని నేను అనుకుంటున్నాను, మీరేమంటారు దానికి సంబంధించి? బైకింగ్ ఒక స్పోర్టేనండి. అది కూడా అంటే ఇండియాలో ఇంకా అది లీగలైజ్ కాదు, కానీ ఇప్పుడు ఫారెన్ ఇది చూస్తే అక్కడ లీగల్ కొంచెం బాగానే ఉంటది అనమాట. సో ఇది ఒక కైండ్ ఆఫ్ స్పోర్ట్. ఇప్పుడు క్రికెట్ అది ఎంత స్పోర్ట్, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ స్పోర్ట్ అనమాట. ఓకే, ఇండియాలో అయితే లీగల్ ట్రాక్స్ ఉన్నాయండి స్టంట్స్ కి సంబంధించి? నాట్ లైక్ లీగల్ అంటే ఏం లేదు, నార్మల్ గా అంటే రోడ్డు మీద అది చేయకూడదు అనమాట. ప్రైవేట్ రోడ్స్ లో చేయొచ్చు, ఎక్కడ చేయకూడదండి? ఇప్పుడు నేను నేర్చుకుంటా, స్టంట్స్ నేర్చుకుంటాను. సో నేను మా ఊర్లో రోడ్డు మీద చెయ్యాలని నాకు ఆలోచన కలిగి చేస్తాను. సో అలా చెయ్యొచ్చా చేయకూడదా? సో ఇప్పుడు బేసిక్గా ఏమవుతుందంటే అదే అనమాట. ఇప్పుడు చాలా మంది వీలీస్ నార్మల్ గా నేర్చుకుంటారు, ఏదో కష్టపడి నేర్చుకుంటారు వాళ్ళ ఇది చేస్తూ. వెరీ బ్యాడ్ నేమ్, ఎందుకంటే ఈ బైకింగ్ మీద వచ్చేది ఇలా రోడ్ల మీద పబ్లిక్ ని డిస్టర్బ్ చేయడం వల్ల. దానివల్ల ఏంటంటే దానివల్లే అనమాట అసలు బైకింగ్ కి చెడ్డ పేరు. లేదంటే ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఒక స్టంటింగ్ చేస్తున్నారంటే ఒకసారి ఎవరైనా ఆగి చూస్తారు. సో ఇప్పుడు బ్యాడ్ నేమ్ దేని వల్ల అంటే ఇలా రోడ్ల మీద చేస్తూ పబ్లిక్ ని డిస్టర్బ్ చేయడం వల్ల. మేము ప్రొఫెషనల్ గా చేస్తున్నా, మాకు కూడా చెడ్డ పేరు అనేది సమ్వేర్ ఉందన్నమాట. సో నా సజెషన్ ఏంటంటే కొంచెం నేర్చుకొని ఇలాంటి క్లోజ్డ్ రోడ్స్ అనమాట. నేను మా ఇంటి దగ్గర నుంచి ఒక 25 kilometers వచ్చి మేము ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంది, ఎందుకంటే ఒక క్లోజ్డ్ రోడ్ ఉంటది, ఇక్కడ మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు, ఎవరు పబ్లిక్ అనేది ఎక్కువ మనల్ని ఎవరు ఆపరు అనమాట. ఇక్కడికి వచ్చి చేస్తాం అనమాట. సో ఎవరైనా చేయాలి అనుకుంటే క్లోజ్డ్ రోడ్స్ ఉంటది, ఎవరు ఏ ఊర్లో అయినా ఏదైనా మంచి క్లోజ్డ్ రోడ్ ఉంటది. మీ ఊర్లో ఉంది కదా? అవునండి. సో అలాంటి ప్లేస్ కి వెళ్ళి చేస్తే ఎవరు ఏమన్నారు, మన సపోర్ట్ కూడా చేస్తారు మన టాలెంట్ చూసి. ఓకే, థ్యాంక్ యూ అండి. అసలు ఎందుకండి స్టంట్స్ ఇలాంటివన్నీ క్లోజ్ రోడ్స్ లో చేయాలి, రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ లో చేయాలి, లేదంటే పబ్లిక్ లో చేయకూడదు, ఇన్ని రిస్ట్రిక్షన్స్ మధ్యన ఈ స్టంట్స్ అనేవి అసలు దేనికి అసలు చెప్పండి? సో ఇది ఒక కైండ్ ఆఫ్ ప్యాషన్ అండి. ఇప్పుడు నాకు ఒక ప్యాషన్ ఉంది, బైకింగ్ మీద ఒక ప్యాషన్ ఉంది, ఇది చేయాలి, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్, అది ఇది అని చెప్పి ఒక ఇది ఉంటది కదా. సో ఏంటంటే నేను పబ్లిక్ లో చేయకూడదు అనమాట. ఇలాంటి క్లోజ్ రోడ్స్ అనుకోండి, ఇప్పుడు పబ్లిక్ ఎవరిని నేను డిస్టర్బ్ చేయట్లేదు. అవును. నెక్స్ట్, ఏ ఏజ్ వారండి ఈ స్టంట్స్ అనేవి చేయగలరు? ఏ ఏజ్ నుంచి? అంటే మినిమం అయితే 18 మనకు తెలుసు, ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ వస్తేనే బండి నడపడానికి అర్హులు కావచ్చు. 18 నుంచి ఎక్కడ వరకు? ఏజ్ ఇస్ లిమిట్ అండి, అది ఎవరైనా చేయొచ్చు అనమాట. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు 45 years ఏదైనా చెయ్యొచ్చు, మనలో ఎనర్జీ ఉన్నంత వరకు మనం అయితే చేయొచ్చు అనమాట. ఎక్కువ శక్తి ఉండాలా అండి ఈ స్టంట్స్ చేయాలంటే?
అవును, డెఫినెట్లీ మంచి ఎనర్జీ అయితే వెరీ ఇంపార్టెంట్ అండి. అనుకుంటాం మనం బండి మీద కూర్చొని డ్రైవ్ చేసేదే కదా అంత ఎనర్జీ కన్స్యూమ్ అవుతుంది అనుకొని, జస్ట్ ఒక 10 నిమిషాలు ఇలా డ్రైవ్ చేసినందుకే మనకి చాలా బ్రీతింగ్ ఇది వస్తుంటది అన్నమాట. సో ఎనర్జీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. నేను ఫిట్నెస్ కూడా ఇప్పుడు జిమ్ అది చేస్తూ అలా ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుని ఉండడం బైకింగ్ కోసమే అన్నమాట. ఓకే అర్థమైంది. సో మీరు ఇప్పుడు ఎవరికైనా సరే నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? అసలు అంటే స్టంట్స్ అకాడమీ పెట్టారు కదా, లిమిటెడ్ పీపుల్ కైనా లేదంటే ఎవరికైనా నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారా? ఫస్ట్ మనం ఏంటంటే వాళ్ళకి చెప్పేది ఫస్ట్ బేసిక్ గా వాళ్ళకి లైసెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ వాళ్ళు మనకు కాల్ చేయగానే లైసెన్స్ ఉందా లేదా అనేది మనం తెలుసుకుంటాం. సో వన్స్ హిస్ లైసెన్స్ అది ఉంది అని అనుకుంటే మనం అప్పుడు సెకండరీ నెక్స్ట్ స్టెప్ అయితే చెప్తాం అన్నమాట. హెల్మెట్ అని తెచ్చుకోవాలి, సేఫ్టీ గేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తాం. తర్వాత వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ముందుగా అడుగుతాం ఏంటి ప్యాషనెట్గా అన్ని నేర్చుకుంటున్నారా లేదంటే రోడ్డు మీద అది చేయడానికి నేర్చుకుంటున్నారా అని చెప్పి కనుక్కుంటాం. సో ఎవరైనా రోడ్డు మీద చేయాలి అది ఇది అనుకుంటే మేము ముందే చెప్పేస్తాం అనమాట, వీఆర్ నాట్ ఫర్ దట్, మనం ఇలా ప్రొఫెషనల్ గా నేను ఇది, సో మనం ప్రొఫెషనల్ గా ఉన్న వాళ్ళకి నేర్పిస్తాం అని చెప్పి క్లియర్ కట్ గా చెప్తాం. ఓకే, ఇప్పుడైతే కొంతమంది ప్యాషన్ ఉన్న వారికి నేర్పించడానికి అయితే మీరు సిద్ధంగా ఉన్నారు. సో బేసిక్ గా ఏమి నేర్పిస్తారండి ఫస్ట్? సో ఫస్ట్ మనం ఏంటంటే ఇప్పుడు మనం క్లాస్ ఇచ్చేది ఓన్లీ 1 వీక్ అనమాట. సో ఎక్కువ టైం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇది చేయాలంటే ఎవరు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్ 6 days లో వచ్చేస్తుంది. 7 days లో ఏంటంటే మనం బేసిక్ గా ట్రిక్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు ట్రై చేస్తుంది, ఇప్పుడు మీరు ఓన్ గా ట్రై చేస్తే వీలీస్ కానీ స్టాపీస్ కానీ మీకు ఆ ట్రిక్ తెలియడానికి చాలా డేస్ పడుతుంది. అవునండి. సో అది మీరు ట్రై చేస్తుంటారు, క్రాషెస్ అవుతూ ఉంటది కానీ ఆ ట్రిక్ అనేది చాలా టైం పడుతుంది. సో మనం ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఆ ట్రిక్ అనేది ఫస్ట్ ఎలా చేయాలి ఏంటనేది ఫస్ట్ వాళ్ళకి చెప్తాం, చూసి మనం చేసి చూపిస్తాం వాళ్ళకి. సో ఇక్కడ ఇలా బ్యాలెన్స్ పాయింట్ ఉంటుంది, ఇది బ్రేకింగ్ అని చెప్పి ప్రతిదీ చెప్తాం. సో వాళ్ళకి ఏంటంటే అర్థం చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అనమాట, చేయడానికి ఇలా బ్రేకింగ్ చేయాలి, ఇలా థ్రోటల్ ఇవ్వాలి. సో అది వాళ్ళకి చేయడానికి ఈజీ ఉంటది అనమాట, వాళ్ళకి ట్రిక్స్ వస్తాయి అనమాట ఎలా చేయాలి ఏంటనేది. సో దాని తర్వాత వాళ్ళు ఎక్కడ చేసుకున్నా అది ఈజీ ఉంటది అనమాట వాళ్ళు నేర్చుకోవడానికి. ఓకేనండి. నెక్స్ట్ ఇంచుమించి 1 week వాళ్ళు వచ్చినప్పటికి ఎన్ని రకాల స్టంట్స్ నేర్పిస్తారు మీరు? బేసిక్ వీలీ వస్తుంది. బేసిక్ వీలీ ఎలా నేర్పిస్తాం అంటే మన దగ్గర ఒక స్టంట్ మెషిన్ ఉంటుంది, వీలీ మిషన్ అనేది ఉంటుంది. సో బండికి దానికి ఫిట్ చేసి వీలీ చేస్తారు, అది పడిపోకుండా సైడ్ కి పడిపోకుండా బ్యాలెన్స్ కాస్తుంది అనమాట. సో దాని మీద వీలీ నేర్పిస్తాం. బేసిక్ స్టాపీ అంటే తెలుసు కదా, బ్యాక్ వీల్ అయిపోయింది స్టాపీ. సో ఫ్రీ స్టైల్ 0 circles అంటే ఇలా చేతులు వదిలి బండి డ్రైవ్ చేసేది 0 circle. సో దాని వల్ల ఏంటంటే మనకి బాడీ పొజిషనింగ్ వస్తుంది అనమాట, ఇలా బ్యాలెన్స్ కాయడం, బండి బ్యాలెన్స్ కాయడం. వచ్చేయండి ఇక్కడ మా వాళ్ళు కుమ్మేస్తారులేండి ఏది కావాలి. సో దాంతో పాటు 1 more trick ఏంటంటే క్రైస్ట్ అనమాట, బండి మీద ఎలా నించోవడం అనేది నేర్చుకోవచ్చు. వెరీ స్లో స్పీడ్ లో అయితే నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు వస్తుంది కదా, ఇదేనండి వీలీ మిషన్. సో ఈ వీలీ మిషన్ మీద అయితే వీరు స్టంట్స్ నేర్పిస్తున్నారు. ఫ్రెండ్స్ బేసిక్ వీలీ నేర్చుకునేటప్పుడు బ్యాలెన్స్ అవుట్ అయిపోకుండా, పడిపోకుండా, మనకి దెబ్బలు తగిలిపోకుండా ఉండడానికి మన సేఫ్టీని ఉద్దేశించి అయితే వీళ్ళు ఒక వీలీ మిషన్ అయితే తయారు చేయించడం జరిగింది. సో ఇదైతే బ్యాక్ యాక్సిల్కి అయితే కనెక్ట్ చేస్తారనమాట. ట్రైనర్ అయితే వెనక పట్టుకొని మనల్ని అయితే ట్రైన్ చేస్తారు. మనం అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి వీరి దగ్గర. మనం తెచ్చినటువంటి బైక్కి ఇటువంటి మిషన్ కనెక్ట్ చేసేస్తారేమో టెన్షన్ అయితే పడక్కర్లేదు. వీరి దగ్గర ఉన్నటువంటి స్టంట్ బైక్కే ఈ మిషన్ అయితే కనెక్ట్ చేస్తారండి. ఇది మన వెహికల్ ఎక్కగానే ఫ్లెక్సిబిలిటీ ఉండదేంటో, బ్యాలెన్స్ అవుట్ అయిపోతాం ఏంటంటే టెన్షన్ అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి చూసారు కదా, ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేసి కరెక్ట్ అయినటువంటి పొజిషన్లో బండి అయితే పెడతారు. తర్వాత మాత్రమే స్టంట్ అయితే నేర్పిస్తారండి. రిషి బ్రదర్ తాలూకు ఫ్రెండ్స్ అయితే మాత్రం ఆయనకి బాగా సపోర్ట్ చేస్తున్నారండి. స్టంట్స్ కి సంబంధించిన బైక్ ని సిద్ధం చేయడం కానీ, ట్రైనింగ్ లో స్టూడెంట్స్ కి సపోర్ట్ ఇవ్వడం కానీ, రిషి బ్రదర్ కి అసిస్టెన్స్ ఇవ్వడం కానీ, వీళ్ళ సపోర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వీలీ మిషన్ ఉంది కదా, వీలీ మిషన్ ఏంటంటే బండి లోపల పెట్టి ఎటు ఇటు ఫిట్ చేస్తాం అనమాట. ఓకే. సో బండి ఇప్పుడు వీలీ చేసినప్పుడు కూడా సైడ్ కి అటు ఇటు క్రాష్ అవుతాయి ఇంకా. ఓకే. సో నార్మల్ గా వెనకతో నేను ఇలా పట్టుకొని వాళ్ళకి ట్రైన్ చెప్తూ ఉంటాను అనమాట. ఓకే. పుష్ ఇవ్వాలి ఏంటి బ్రేకింగ్ అని చెప్పి నేను ఎక్కడి నుంచి చెప్తూ ఉంటా వాళ్ళకి. సో వాళ్ళకి ఈజీ. వెరీ బిగినింగ్ వచ్చిన వాళ్ళకి కూడా ఎక్కించేసి భయం లేకుండా చేసేయగలరండి. ఫస్ట్ 0 circle నేర్పిస్తాం, తర్వాత బాడీ బ్యాలెన్స్ వస్తుంది, తర్వాత వీలీ. ఒకసారి వీలీ చేసి చూపిస్తా. ఓకే. ఓకే, ఈ విధంగా నేర్చేస్తారనమాట. ఇప్పుడు దీని మీద ఏంటంటే ఇలా పాప్ చేయడం ఎలా చేయాలని చెప్పి వస్తుంది అనమాట. సో వన్స్ ఇలా పాప్ చేయడం వచ్చాక నెక్స్ట్ స్టెప్ నేర్పిస్తాం. ఓకే ఓకే. ఫ్రెండ్స్ వెరీ బిగినింగ్ ఏంటంటే మనకి బ్యాలెన్సింగ్ రావడం కోసం ఫ్రీ స్టైల్ 0 circle అయితే నేర్పిస్తారండి. దాని తర్వాత అయితే బేసిక్ వీలీ నేర్పిస్తారు.
ఈ స్టంట్ రేస్లో ముఖ్యంగా క్రూజ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. థ్రోటల్ అనేది ఆటోమేటిక్గా కంట్రోల్ అవ్వాలి. దానికోసం అని చెప్పేసి ఎక్కువ పెద్ద గ్యాడ్జెట్ అయితే యూజ్ చేయడం లేదు. నేను ఇదివరకు ఒక వీడియోలో అయితే చూపించాను కదా, ఆ విధమైనటువంటి ట్రిక్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నారు. చూడండి, చూసారు కదా, థ్రోటల్కి అలాగే స్విచ్ గేర్కి మధ్యలోనైతే ఒక థ్రెడ్ పెడుతున్నారు. అదే క్రూజ్ కంట్రోల్ లాగా అయితే ఉపయోగపడుతుంది అనమాట. థ్రోటల్ అయితే ఫిక్స్ అయ్యి ఓ పొజిషన్లో అయితే ఉంటుంది. మెయిన్ రోడ్డు మీద మీరు ఇటువంటి పనులు అయితే చేయకండి. ఇదిగోండి, ఫ్రీ స్టైల్ 0 సర్కిల్ అయితే నేర్పిస్తారండి. ఇలా నేర్పించడం వల్ల ఏంటంటే బండిని బ్యాలెన్స్ చేయడం వస్తుంది. దాని తర్వాత అయితే వీలు నేర్పిస్తారండి. ఇక్కడైతే ఆయన చేస్తున్నారు కదా, మీరు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయన మీకు అసిస్టెన్సీ ఇచ్చి అయితే నేర్పిస్తారనమాట. ఓకే బ్రదర్, మీ దగ్గరికి వచ్చినటువంటి స్టూడెంట్కి వెరీ బిగినింగ్ ఇది నేర్పిస్తారా? దీనివల్ల ఏంటంటే ఇలా బాడీ బ్యాలెన్స్ చేయడం వస్తుంది. అంటే వీలీ చేస్తున్నప్పుడు ఇలా బాడీ బ్యాలెన్స్ కూడా చేయాలి కదా. సో దీని సర్కిల్స్ లోనే బాడీ బ్యాలెన్స్ అనేది ఇలా ఓకే బండిని కంట్రోల్ చేయడం వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే ఇది నేర్పిస్తారు, దాని తర్వాత వీలీ నేర్పిస్తారు. దాంతో ఏంటంటే బ్రేకింగ్ కూడా ట్యాప్ చేస్తూ ఉంటాం అనమాట. అవుట్ ఆఫ్ సర్కిల్ వెళ్ళకుండా దాన్ని బ్రేక్ ట్యాప్ చేయాలి కదా, బ్రేకింగ్ కూడా అలవాటు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బ్రదర్ దగ్గర అయితే మాడిఫై చేసినటువంటి కేటీఎం బైక్ అయితే ఉంది కదా. సో స్టంట్స్ కోసం దీన్ని ఏ విధంగా మాడిఫై చేశారనేది నెక్స్ట్ వీడియో ఉంటుంది. అద్భుతమైనటువంటి స్టంట్స్ అయితే ఆ వీడియోలో కనిపిస్తాయి మీకు. స్టే ట్యూన్. బ్రదర్, ఇప్పుడు స్టంట్స్ నేర్చుకోవడానికి వస్తారు కదండి, వాళ్ళ ఓన్ బైక్ మీద నేర్పిస్తారా లేదంటే మీ స్టంట్ బైక్ మీద నేర్పిస్తారా? బేసిక్ గా వాళ్ళ ఓన్ బైక్ తెచ్చుకోమని చెప్తాం. ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేట్ గానీ లేదంటే వాళ్ళకి బండి లేకపోతే అప్పుడు మేము బండి ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే, యాక్చువల్గా బ్రదర్ నేను కలవడానికి గల రీజన్ ఏంటంటే, ఒక అబ్బాయికి ఈజీ అంటే ఈజీ మెథడ్లో ఈయనైతే వీలీ నేర్పించారనమాట. నేను ఆ ఇన్స్టాగ్రామ్లో ఆ రీల్ అయితే చూశాను. చూడగా నేను ఎలాగైనా సరే కలవాలని చెప్పేసి ఒక ఆయనకి ఇన్ఫామ్ చేస్తే ఆయన నాకు కాంటాక్ట్ ఇవ్వడం, ఈయన కలవడం. సో ఈరోజు ఈ విధంగా ఈ వీడియో అనేది మీ ముందు ప్రజెంట్ చేయడం ఇదంతా కూడా జరిగింది. ఎవరైనా సరే ఒకవేళ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే బ్రదర్ దగ్గర అయితే టారిఫ్ ఉంటుంది అనమాట. అవన్నీ కూడా మీకు పంపిస్తారు. సో పంపించిన తర్వాత మీరు ఎక్కడికి రావాలని కూడా బ్రదరే లొకేషన్ కూడా షేర్ చేస్తారు నేర్చుకోవడానికి. సో 1 వీక్ కనుక మీరు స్పెండ్ చేశారంటే బేసిక్ ట్రిక్స్ అన్నీ కూడా మీకు నేర్పిస్తారనమాట. మరి ఎక్కువ రోజులు అయితే పట్టదు టైము. ఆయన ఆ నేర్పించే విధానం నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. సో ఈ వీడియో అయితే నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈయన యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ప్రజెంట్ అయితే షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు, దాంతో ట్రిక్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తారనమాట. సో మనకి ఈ వీడియో చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి రిషి బ్రదర్కి అయితే థ్యాంక్స్ చెప్తున్నాం. సో బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.